హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మీకు ఈజీగా చికెన్ పకోడీ అనేది చూపిస్తా చూడండి. ఈజీగా టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. పీసెస్ అనేవి ఆ విధంగా ఉండాలి. నీట్‌గా వాష్ చేసుకున్నాక అందులోనే కారం, కొంచెం పసుపు, అలాగే ఉప్పు తగినంత. ఉప్పు చూసుకొని వేసుకోండి తగినంత. ఆ తర్వాత ధనియా మసాలా, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, సగం నిమ్మకాయ దెబ్బ తీసుకొని వాటర్ అంతా పిండేసుకోండి. ఇప్పుడైతే ఒక స్పూన్ శనగపిండి, అలాగే ఒక స్పూన్ కార్న్‌ఫ్లోర్ అనేది వేసుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడైతే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నా. ఎందుకంటే మనకు బయట దొరికినట్టు కావాలి పకోడీ అంటే కొంచెం ఆప్షనల్ ఫుడ్ కలర్ అయితే ఇష్టం ఉంటే ఏసుకోండి, లేకపోతే లేదు. కాకపోతే కలర్‌ఫుల్‌గా కావాలంటే ఫుడ్ కలర్ అనేది కొంచెం యాడ్ చేసుకోండి. ఆ తర్వాత అంతా కలిపేసుకోవడమే. చికెన్‌కి మసాలా అంతా పట్టాలి చూడండి. వాటర్ అనేది ఎయొద్దు, సరిపోతుంది అదే. ఆ విధంగా అంతా మ్యాగ్నేట్ చేసుకున్నాక ఒక 10 నిమిషాలైతే మనం దాన్ని రెస్ట్ ఇవ్వాలి. వెంటనే చేయకూడదు. ఒక 10 నిమిషాలు అనేది రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకుంటున్నా. కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ అనేది కొంచెమే ఏసుకోండి. తగినంత ఆయిలేసి ఆయిల్ బాగా హీట్ అయినప్పుడే పకోడీ అనేది వేసుకోవాలి. చికెన్ అనేది అందులో వేసుకోవాలి. చూడండి ఆ విధంగా వేసినెంబడే తిప్పొద్దు. ఒక 10 నిమిషాల తర్వాత అంతా కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఆ విధంగా అంతా ఫ్రై చేసుకోవాలి. చూడండి అయిపోయింది. ఇప్పుడైతే తీసుకోవడమే. ఈ విధంగా పర్ఫెక్ట్‌గా చాలా బావుంటుంది టేస్ట్. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు ఫ్రై చేసుకొని అందులోనే తీసుకోవడమే. పైన నిమ్మకాయ పిండుకొని తింటే ఆహా! బయట షాపులలో దొరికేది కంటే ఇంట్లోనే చేసుకోవడం చాలా బెస్ట్. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయకపోతే ట్రై చేయండి చికెన్ పకోడీని. చాలా బావుంటుంది టేస్ట్. తింటుంటే అబ్బా! మామూలుగా లేదు. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.